గూగుల్ మ్యాప్స్ నన్ను ఒక ఇంటికి తీసుకువెళ్ళింది. కానీ మరుసటి రోజు అక్కడ ఇల్లే లేదు. పదండి చూద్దాం ఆ కథేంటో. ఒకరోజు నా ఫ్రెండ్ ఒక లొకేషన్ పంపించాడు. అది ఒక అడ్రస్‌కి చూపిస్తుంది. ఆ అడ్రస్ చాలా స్ట్రేంజ్‌గా ఉంది అని నాతో అన్నాడు. అప్పుడు నేను రాత్రి 9 గంటలకు నేను బైక్ మీద ఆ లొకేషన్ ఫాలో అయ్యి ఆ ఇంటిని చేరుకున్నాను. మ్యాప్‌లో చూపించిన విధంగా ఊరి చివర ఒక పాత ఇల్లు ఉంది. చుట్టూ ఎవరూ లేరు. ఇల్లు చాలా సంవత్సరాలుగా ఖాళీ ఉంది అని నాకు అనిపించింది. నెమ్మదిగా లోపలికి వెళ్ళాను. లోపల చూస్తే మొత్తం దుమ్ము, ధూళి, పాత ఫర్నిచర్. కానీ లోపల ఉన్న గోడల మీద చూసి నేను ఆశ్చర్యపోయాను. అదేంటంటే ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నేనే. కానీ ఆ ఫోటో మాత్రం చాలా పాతగా ఉంది. భయంతో వెంటనే మా ఫ్రెండ్‌కి ఫోన్ చేసి చెప్పాను. అతను వెంటనే ఏమన్నాడంటే అక్కడి నుంచి బయటికి పరిగెత్తమన్నాడు. సో, నేను వెంటనే అక్కడి నుంచి బయటకు పరిగెత్తాను. మ్యాప్స్‌లో ఓపెన్ చేసి చూశాను. ఇంకా ఆ లొకేషన్ అక్కడే ఉంది. మళ్ళీ సరే అని చెప్పి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మరుసటి రోజు మళ్ళీ అదే ప్లేస్‌కి వచ్చి చూస్తే అక్కడ ఇల్లు లేదు. ఖాళీ స్థలం మాత్రమే ఉంది. కానీ ఇక్కడ జరిగిందేంటంటే నాకైతే అసలు అర్థం కాలేదు. భయంకరమైన విషయం ఏంటంటే నా ఫోన్ గ్యాలరీలో కూడా నిన్న తీసిన ఫోటోలు కూడా కనబడట్లేదు. కొన్ని లొకేషన్స్ మ్యాప్‌లో కనిపిస్తాయి కానీ నిజ జీవితంలో ఉంటాయో లేవో, మనం అక్కడికి వెళ్తామో లేవో ఎవరికీ తెలీదు.